తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఇంట్లో పూజలు చేయాలనుకున్నారు. అందుకోసం ఓ జ్యోతిష్యుడిని పిలిచారు. ఇంటికొచ్చిన ఆ జ్యోతిష్యుడు ఓ తప్పు చేశాడు. దాంతో అతడు దారుణ హత్యకు గురయ్యాడు. ఇంటి ఇల్లాలు చెప్పిన ఒక్క మాటతో ఆమె భర్త పూజలు చేసి ఆ వ్యక్తి ప్రాణం తీశాడు. ఇంతకీ జ్యోతిష్యుడు హత్యకు కారణమేంటి? ఆ ఇల్లాలు భర్తతో చెప్పిన మాట ఏంటి? విశాఖపట్నం జిల్లా భీమిలి మండలం నేలవలస గ్రామానికి చెందిన ఊళ్ల చిన్నారావు, మౌనిక దంపతులు ఆనందపురం మండలం లొడగలవానిపాలెంలో నివాసం ఉంటున్నారు. తమ ఇంట్లో పూజలు చేయాలని జ్యోతిష్యుడు అప్పన్నను ఆశ్రయించారు. ఈ నెల 7వ తేదీన పూజల కోసం ఆయన ఇంటికి రమ్మని ఆహ్వానించారు. అలా చిన్నారావు ఇంటికి వెళ్లిన జ్యోతిష్యుడు తిరిగి రాలేదు. అప్పన్న ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఈ నెల 9న ఆనందపురం పిఎస్లో మిస్సింగ్ కేసు నమోదైంది. అప్పన్న ఆచూకీ కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఈ నెల 19న కల్లివానిపాలెం వద్ద జ్యోతిష్యుడు అస్థిపంజరం కనిపించింది. మరి హత్య చేసిందెవరు? ఇదే ప్రశ్నకు సమాధానం వెతుక్కుంటూ కేసులో ముందుకెళ్లారు పోలీసులు. ఈ నేపథ్యంలోనే చిన్నారావు దంపతులు పూజకు పిలిచిన విషయం తెరపైకొచ్చింది. వారిపై అనుమానంతో వారిద్దరిని విచారించగా వాస్తవాలు వెలుగు చూశాయి. చిన్నారావే జ్యోతిష్యుణ్ణి హత్య చేసినట్టుగా తేలింది. హత్యకు గల కారణాలను విచారించగా సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయి. పూజ చేయడానికి చిన్నారావు ఇంటికి అప్పన్న ఇంటికి వెళ్లిన సమయంలో ఎవరూ లేకపోవడంతో అప్పన్న చిన్నారావు భార్యపై అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని ఆమె భర్తకు చెప్పడంతో అతను అప్పన్నను చంపడానికి ప్రణాళిక వేశాడు. ఈ నెల 9న సాయంత్రం తన తల్లికి ఆరోగ్యం బాగోలేదని పూజలు చేయాలని చిన్నారావు అప్పన్నను కోరి బైక్పై నేర్లవలసకు తీసుకెళ్లాడు. బోయపాలెం కాపులుపాడ మార్గంలోని కల్లివానిపాలెం గ్రామంలో నిర్మానుష్య ప్రాంతంలో బండిని ఆపి అక్కడ అప్పన్నను కత్తితో పొడిచి చంపాడు. ఈ క్రమంలో చిన్నారావు చేతికి గాయం అవ్వడంతో 10వ తేదీన కేజీహెచ్లో గాయానికి చికిత్స చేయించుకున్నాడు. ఆ తర్వాత రోజు దంపతులిద్దరూ జ్యోతిష్యుడి మృతదేహం వద్దకు వెళ్లి శవంపై థిన్నర్, పెట్రోల్ పోసి కాల్చివేశారు. జ్యోతిష్యుడు చేసిన ఆ తప్పు ఆయన ప్రాణం తీసింది. ఆ తప్పుకు ప్రాణం తీయడమే కరెక్ట్ అని భావించిన చిన్నారావు క్షణికావేశం వారిని జైలు పాల్చేసింది. ఈ రెండింటికి కారణం క్షణికావేశం, క్షణిక సుఖం. ఈ రెండు కారణాలే సమాజంలో నేరాలకు కారణమవుతున్నాయి. మరి జ్యోతిష్యుడి హత్యపై మీరేమంటారో కామెంట్ చేయండి.